అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఫైల్స్కి పరిష్కారం అండి. అదే మొలలకి నివారణ. ఈ మొలలు ఎలా వస్తాయంటే మలబద్ధకం వల్ల వస్తాయండి. మలబద్ధకము ఉంటే ప్రతి రకరకాల వ్యాధులు వస్తాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ ఏదైనా ఈ మలబద్ధకం వల్లే ఫైల్స్ కానీ వస్తాయి. ఇది వచ్చిన వాళ్ళకి చాలా బాధతో కూడుకున్నది. మోషన్కి వెళ్ళినప్పుడల్లా బ్లీడింగ్ అవుతుంటుంది. అసలు కూర్చోవాలంటే చాలా కష్టము. చాలా బాధపడతారండి. ఆ బాధకి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వస్తుంటాయి. ఆడవాళ్ళైతే చాలా ఎవరికో చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. అదే మగవాళ్ళకైనా చాలా బాధాకరం. డాక్టర్ కాడికి వెళ్తారు. డాక్టర్లు ఆపరేషన్ చేస్తారు, మందులు ఇస్తారు. అవి ఏదైనా పైపోతకిస్తారు. ఏదైనానండి అది తాత్కాలికము. మళ్ళీ ఏదన్నా తినకూడని పదార్థమైనా లేకపోతే ప్రయాణాలు చేసినా కంప్యూటర్ దగ్గర ఎక్కువసేపు ఉన్నా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బా ఇది ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి వస్తాయండి ఇవి. వచ్చినప్పుడు చాలా బాధపడుతుంటారు. ఎందుకంటే ఇవి ఆహార పదార్థాల వల్లే వస్తాయండి. బయట ఫుడ్డు తినటం వల్ల, బయట బిర్యానీ తినటం వల్ల, లేకపోతే ఇంకా బయట ఏదైనా సరే టైము తప్పి తింటుంటారు. అదే సిటీస్‌లో పెద్ద పెద్ద సిటీస్‌లో అయితే 2 గంటలకు గూడా తింటుంటారండి. పైన బయట బండ్ల మీద, బండ్ల దగ్గర చాలా గుంపులు గుంపులుగా తింటా ఉంటారు. వాళ్ళకి ఎట్లా అరుగుతదో కానీ హెల్త్ పాడైపోయినాక మనం ఏమి చేయలేము. ఎంత డబ్బులున్నా ఏముందండి, ఆరోగ్యంగా ఉండాలి గదా! అందుకని చెప్పి నేను ఒక మంచి పరిష్కారం చెప్తానండి. ఇది ఖచ్చితంగా 100% గూడా తగ్గిపోతది. ఎనకటి పూర్వకాలం వోళ్ళండి, వెనకటి కాలం వోళ్ళు మా అమ్మమ్మ టైపు ఆ కాలపోళ్ళు ఎక్కువగా ఫైబర్ ఉండే ఫుడ్డు తినేవాళ్ళు. సిరిధాన్యాలు, జొన్నలు, సజ్జలు, రాగులు, అరికెలు, సాములు అలాంటివన్నీ తినేవాళ్ళు. పుష్కలంగా వాళ్ళకి ఫైబర్ ఉండేది. అలాగే వాళ్ళు ఆకుకూరలు రకరకాల ఆకుకూరలు తినేవాళ్ళండి. వాళ్ళకి మంచి ఈ పశువుల ఎరువుతోటి పండించిన ఆకుకూరలు తినేవాళ్ళు. అసలు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. ఎందుకంటే అన్నీ వాళ్ళకి పుష్కలంగా ఉండేవన్నమాట. ఇప్పుడు అలా గాదు గదండీ! ప్రతిదీ మామూలుగా పురుగు మందులేసి పండిస్తున్నారు. మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నాం. ఫైబర్ తక్కువ తింటున్నాము. తర్వాతొచ్చి ఆకుకూరలు గూడా అలాగే ఉన్నాయి. చూడండి, ఇది చికెన్‌లో గూడా ఇంజెక్షన్‌లేస్తున్నారు. చేపలకి ఇంజెక్షన్‌లే. మళ్ళీ రొయ్యలకి గూడా చిన్న పిల్లలకు గూడా ఇంజెక్షన్‌లేసి పెంచుతున్నారు. అవన్నీ తింటుంటే మన ఆరోగ్యం ఏం గావాలండి? అందుకే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటది. టయానికి తింటా ఉంటే అసల ఏమీ ఉండదండి. ఎక్కువ మంది ఈ కంప్యూటర్ల దగ్గర కూర్చొని పనిచేసే వాళ్ళకి ఎక్కువగా పాపం చిన్న వయసులోనే ఈ ఫైల్స్‌తో చాలా బాధపడుతుంటారు. వాటికి నేను ఒక చక్కని పరిష్కార మార్గం చెప్పాలనుకుంటున్నానండి. దీనికంతటికి అండి మలబద్ధకమే కారణం. ఈ మలబద్ధకం లేకుండా చేసుకుంటే ఫైల్సు ఏమీ బాధ నుంచి విముక్తి కావచ్చు. ఈ ఫైల్స్ ఉన్నవాళ్ళండి జామకాయ మాత్రం తినకూడదండి. జామకాయ తింటే దోరకాయ అయినా, పచ్చికాయ తిన్నా గూడా ఆ విత్తనాల వల్ల చాలా ఇబ్బందండి. ఈ జామకాయ మాత్రం తినకూడదు. ఒకేళ తినాలనిపించినా గూడా ఇత్తనాలు తీసేసి పైన తినాలనిపిస్తే అసలు అవాయిడ్ చేస్తే అసలు ఏ బాధ ఉండదండి. నేను ఒక మంచి పరిష్కారం చెప్తానండి. 50 గ్రాములు వాము తీసుకోండి. ఆహ్, య 50 గ్రాములు వాము తీసుకొని, శుభ్రం చేసుకొని, మిక్సీకేసుకొని, బాగా మెత్తటి పౌడర్ చేసుకోవాలండి. చేసుకొని ఒక మంచి డబ్బాలో, పొడి డబ్బాలో భద్రం చేసుకోండి. ఒక అర స్పూను వాము పొడి, ఒక అర స్పూను పసుపు పొడి,
ఈ 2 గూడా బాగా కలిపి నైటు మలద్వారం కాడ పెట్టుకోండి. మార్నింగు కడిగేసుకోండి. మొదటి రోజైతే ఆ పుండు కొంచెం మంట పుట్టిద్ది. కొంచెం సేపే. ఇక తర్వాతండి రోజు మీరు ప్రతిరోజు అలాగా చేసుకోండి. అది ఒక 6, 7 రోజులు, 8 రోజులకి అలాగా మీరు పెట్టుకునే ఆ పుండు మానే కొద్దిగా మీకసల ఏ బాధ ఉండదు. అవన్నీ ముడుచుకుపోతాయి లోపలికి. ఇక ఎలాంటి బాధ ఉండదు. కానీ ఇవి శాశ్వతంగా పరిష్కారం అయితే కాదండి. మీరు మళ్ళీ ప్రయాణాలు చేసినా, ఎక్కువ జర్నీ చేసినా, వేడి తిన్నా, ఒకేళ పడని ఆహారం తీసుకున్నా, తర్వాత ఏదైనా మీకు ఎక్కువ సేపు కూర్చున్నా, అలాంటప్పుడు మళ్ళీ అయి వస్తాయి. వచ్చినప్పుడు మళ్ళీ ఇదే చేయండి. ఈ పసుపు పొడి. కానీ పొడిగానే పెట్టుకోవాలి. తడి చేసి మాత్రం పెట్టకూడదు. ఆ పొడిదే ఇది మలద్వారం కాడ పెట్టుకొని తెల్లారి కడిగేసుకుంటే అసలు ఏ సమస్య ఉండదండి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అసలు మంచి ఇది మంచి మందండి దీనికి. ఎందుకంటే నేను నలుగురికి చెప్పానండి ఇదే ఆడవాళ్ళకి బాధపడుతుంటే. వాళ్ళందరూ బాగుపడ్డారు. బాగైపోయినాయి. ఎప్పుడన్నా గాడ ఇలాంటివొస్తే మళ్ళీ అది చేసుకుంటున్నారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళి ఏ ఆపరేషన్ చేసినా కొద్ది రోజులకొస్తాయండి. కంపల్సరీగా వస్తాయి. ఏదన్నా మందులేసుకున్నా, కడుపులోకేసుకున్నా అయ్యొస్తాయి. ఇది ఇదైతే మీకెలాంటి బాధ ఉండదు, ఖర్చు ఉండదు, ఏముండదండి. చాలా మంచిది. మీరు మీరు వాడండి, చూడండి. ఖచ్చితంగా మీకు నయమైతది. ఈ అమ్మ చెప్పిన మాట మీకు ఖచ్చితంగా జరిగిద్ది. మీరు కామెంట్‌లలో పెట్టండి. మీరే చెప్తారు. కానండి దీని గురించి చాలామంది యూట్యూబుల్లో వాళ్ళు ఏవేమో చెప్తున్నారండి. కడుపులోకి ఏదో అరటి పండులో ఏదో పెట్టుకొని మింగమంటున్నారు. ఫైల్స్ ఏమో గానీ పేగులు మాత్రం పోతాయి. అలాంటియన్నీ చేయబాకండి. ఏదైనా సరే మీరు కడుపులోకి మింగేది మాత్రం యూట్యూబ్‌లో చెప్పేవాళ్ళు చాలామంది ఫేక్‌లో చెప్తున్నారు. అవన్నీ చేయబాకండి. ఏదైనా సరే పై పూతకే మీరు చెయ్యండి. ఇదైతే ఎలాంటి దోషం ఉండదు. మీకు తగ్గిపోయిద్ది. 100% నయమైపోయిద్ది. బ్లీడింగ్ పడదు. అసలా లోపలికి ఇలా కుచించుకొని పోతాయి. మీరే చూస్తారు గదండీ! మీరే చెప్తారు నాకు. చెవు నొప్పొచ్చినా, పంటి నొప్పొచ్చినా, ఏదొచ్చినా దానికి ఏదో మందులేసుకొని కొంచెం సేపు రిలీఫ్ పొందుతాం. ఫైల్స్ మాత్రం మార్నింగ్ మోషన్‌కెళ్ళాలి. ఆ ఎళ్ళేటప్పుడు ఆ బాధ పడే వాళ్ళకి ఎంత నరకం అనుభవిస్తారో అది చాలా బాధండి. అలాంటి వాళ్ళకి ఇది మంచి పరిష్కారము. మీరందరూ కూడా అండి ఈ ఈ బాధతో బాధపడే వాళ్ళందరూ గూడా మీరు తప్పకుండా ఇది చేసుకోండి. ఎట్టి పరిస్థితిలో గూడా జామకాయ మాత్రం తినబాకండి. ఈ జామకాయ వల్లే అసల చాలా ఇబ్బంది పడతారు. కావాలంటే మీరు టెస్ట్ కూడా చేసుకోండి అట్లాగే. వద్దండి ఆ జామకాయ మాత్రం అవాయిడ్ చేసేయండి. ఇంకేదైనా తినండి. మీరందరూ గూడా ఈ ఫైల్స్ బాధతో బాధపడేవాళ్ళు తప్పకుండా నేను చెప్పింది చేయండి. తగ్గిపోతది. కామెంట్ బాక్స్‌లో పెట్టండి తగ్గిపోయిందని. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని నే లైక్ చేయండి. నేను ఇలాంటి మంచి మంచి యూజ్‌ఫుల్ టిప్స్ నేను చెప్తుంటాను. ఈరోజు లెంగ్త్ ఎక్కువైపోతదని నా కామెంట్‌లో చెప్తున్నారండి. వంట, చిట్కా ఇవి చెప్తుంటే లెంగ్త్ ఎక్కువైపోతుంది. ఇదన్నా చెప్పు, వంటన్నా చెయ్యి అంటున్నారు. నాకైతేనండి ఇలాంటి చిట్కాలు చెప్పి చాలామందికి పరిష్కారం చెప్పాలని నా ప్రయత్నం అండి. అంతే. అదేనండి నా కోరిక. మీరు తప్పకుండా మీరందరూ చేసుకోండి. లైక్ చేయండి. కామెంట్ చేయండి నాకు. నాకు చాలా హ్యాపీగా ఉంటది.